హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో నీలంపాటి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. నీలంపాటి అమ్మవారికి ఇంకో పేరు కూడా ఉంది, నిదానంపాటి అమ్మవారు అని. యాగంటి రామయ్య అనే వాళ్ళ ఇంట్లో ఈ అమ్మవారు జన్మించిందని చెప్తున్నారు. నలుగురు కుమారుల తర్వాత పుట్టిన ఈమెకు శ్రీలక్ష్మి అనే పేరు పెట్టారంట. రామయ్యకు పశు సంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. ఈ శ్రీలక్ష్మి అనే ఆమె ప్రతిరోజు గోశాలకు వెళ్ళి అక్కడ గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని గోమాత గృహపంచాన్ని తాగుతూ ఉండేదంట. ఒకరోజు ఆ కామదేవునితో ఆంబోతు క్రీడించిందంట. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి అనే ఆమె రోజుట్లాగే వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని గోపంచాన్ని తాగేసిందంట. అప్పుడు కొన్నేళ్లకు ఈ శ్రీలక్ష్మి అనే గర్భవతి అయింది. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను ఆమె ఇంటి వారిని చాలా అవమానించారంట. కోపానికి గురైన వాళ్ళ అన్నయ్యలు శ్రీలక్ష్మి ఆమెను పొలానికి పిలిపించి ఆమెకు నిప్పు తగిలించి నిప్పు అంటించారంట. గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి నిప్పుల్లో దూకి హక్కుతయిందంట. అక్కడ అంటే శిలైపోయింది. ఇంకా అలా మంటలకు గురైన శ్రీలక్ష్మి ఇంకా శిలగా మారిపోయింది అక్కడే. శిలైన కొన్ని రోజులకి 11 ఏళ్ల బాలికకు పూని నన్ను ఆదివారం పూట అట్లా మంటల్లో అది చేశారు కనుక అందరూ ఆదివారం పూట నా దగ్గరికి వచ్చి పసుపు కుంకుమలతో నన్ను పూజించాలి అని కోరుకుందంట. నన్ను దర్శించుకునే వాళ్ళంతా ఆదివారం పూటే రావాలి, ఎండలోనే నిలబడాలి, నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని కూడా కోరుకుందంట. అందుకే ఇక్కడ చూడండి, అమ్మవారు శిలైపోయిన దగ్గర మాటికి ఎండగానే ఉంటుంది, అక్కడ ఆలయం ఉండదు. ఇంకా మిగతా చుట్టుపక్కలంతా ఆలయం కట్టారు. ఈ నీలంపాటి అమ్మవారి రియల్ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసిపోండి ఫ్రెండ్స్. సరే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.